కొమరగిరి అనే ఊరిలో రాజయ్య అనే రైతు ఉండేవాడు. సరే సరే, అయితే మీకు న్యాయం అనిపించిన చోటుకెళ్ళి కూలీలను తెచ్చుకోండి. సరే, నువ్వు చెప్పినట్లే రేపే సిరిపురంకి వెళ్ళి కూలీలను ఏర్పాటు చేసుకుంటాను. పెందలకడనే నేను బయలుదేరాలి. దారిలో తినడానికి ఏదైనా కట్టివ్వు. రాజయ్య ఆహారపు మూటను తీసుకుని సిరిపురం వైపు బయలుదేరాడు. కూలీలు దొరుకుతారో లేదో, సోమయ్య కూలీలను పంపడానికి ఒప్పుకుంటాడో లేదో, బాగా ఆకలిగా ఉంది, కానీ తినాలనిపించట్లేదు. ఈ మిగిలిన ఆహారం అడవిలోని జీవరాశులైన తింటాయి పాపం అని సగం అన్నం తిని మిగతా సగం చెట్టు కింద వదిలిపెట్టి సిరిపురం వెళ్ళిపోయాడు. ఎన్నాళ్లుగానో అదే మర్రి చెట్టు మీద ఉన్న ఒక రాక్షసుడు రాజయ్య వదిలిపెట్టిన అన్నం రుచి చూసి, అబ్బా, ఎంత రుచిగా ఉంది! మాంసం తిని తిని విసుగు పుట్టి ఉన్న నాకు ఈ భోజనం అమృతంలా ఉంది. దీని ముందు నరమాంసం కూడా బలాదూర్. అయ్యా, మమ్మల్ని క్షమించండి. మీరు వచ్చి వెళ్ళిన తర్వాత మీ ఊరు రంగయ్య వచ్చి పని కోసం మా ఊరు రావద్దు, అలా చేస్తే ఇది 2 ఊళ్ళ సమస్యగా మారుతుందని హెచ్చరించాడు. ఈ గొడవలన్నీ మాకెందుకు? కష్టమో నష్టమో మీరు ఆ రంగయ్య మనుషుల చేత పని చేయించుకోండి. తిరుగు ప్రయాణంలో అడవిలోని మర్రి చెట్టు వద్దకు వచ్చాడు. మర్రి చెట్టు పైనున్న రాక్షసుడు ఒక్కసారిగా క్రిందకి దూకాడు. రేపు వచ్చేటప్పుడు నా కోసం ప్రత్యేకంగా భోజనం తీసుకుని రండి. ఓ మార్తాండ, రేపటి నుండి ఈ దారిలో రాను, మీకు భోజనం తేలేను. అయ్యా, అయితే ఒక పని చేద్దాం. కూలీ వాళ్ళు దొరక్కపోవడమే మీ సమస్య కదా. నేను ఒక్కడిని 10 మంది పని చేస్తాను. కూలీల బదులు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళండి. నాకు మీరు తినే భోజనం పెట్టండి చాలు. నాకు ఇంకా ఏమీ అవసరం లేదు. రాక్షసుడు వెంటనే మానవ రూపం ధరించి రాజయ్య వెంట కొమరగిరి వచ్చాడు. రచ్చబండ దగ్గర ఉన్న రంగయ్య రాజయ్య వైపు చూసి, ఏం రాజయ్య, మనుషుల కోసం సిరిపురం వెళ్తానన్నావు? దొరికేరా మనుషులు? కూలీలకు బదులు పాపం ఎవరో ఒక్క మనిషిని తీసుకొచ్చావు. లేదు రంగయ్య, మనుషులు ఎవ్వరూ దొరకలేదు. నీకిది న్యాయం కాదు. ఒకే ఊరి వాళ్ళం. సరే, నువ్వన్నట్లు మనలో మనకి పంతాలు ఎందుకు కానీ రాజయ్య, చివరిగా మనిషికి 6 వరహాల కూలి ఇచ్చేయి. రేపే పని మొదలు పెడతాను. ఊరి నుండి నన్ను చూడడానికి నా దూరపు చుట్టూ మార్తాండు వచ్చాడు. తనే పొలంలో సాయం చేస్తానని చెప్పాడు. ఏమిటి రాజయ్య, ఇతనొక్కడి వలన ఏమవుతుంది? నీ పిచ్చి కాకపోతే నువ్వు పంతానికి పోయి మమ్మల్ని పనిలోకి తీసుకుంటున్నట్లు లేవు. రేపు అవసరం రా అని మమ్మల్ని పిలిస్తే 10 వరహాలు కూలి అడుగుతాను. ఆ తరువాత నీ ఇష్టం. రాజయ్య మారు మాట్లాడకుండా రాక్షసుడితో ఇంటిదారి పట్టాడు. శాంతమ్మకు రాక్షసుణ్ణి చూపించి, శాంత, ఇతను మా దూరపు బంధువు, పేరు మార్తాండు. సిరిపురంలో కనిపించాడు. మన కష్టం విని వేరే కూలి వాళ్ళు ఎందుకు, నేనే ఆ పని చేస్తానని నాతో వచ్చాడు. శాంతమ్మ, ఈ ఒక్క మనిషి ఎంత పనని చేయగలడు అంటూ అనుమానంగా చూసింది. భార్య చూపుల్లోని అర్థాన్ని గమనించిన రాజయ్య, నువ్వేమీ అనుమానించాల్సిన అవసరం లేదు. ఇతను 10 మంది మనుషుల పని చేయగల సమర్థుడు. కాకపోతే కొంచెం భోజన ప్రియుడు. 10 మంది తినగలిగినంత భోజనం పెట్టాలి. సరే, నువ్వు వెళ్ళి వీడి భోజనం సంగతి చూడు. శాంతమ్మ రుచికరమైన వంటలు వడ్డించి భోజనం పెట్టింది. రాక్షసుడు ఆనందంగా కడుపు నిండా తిన్నాడు. అయ్యా, మంచి భోజనం పెట్టారు. ఇప్పుడు నిద్ర వస్తుంది, పడుకుంటాను. రేపు పని ఏమిటో చెప్పండి, చేస్తాను. తెల్లవారింది. రాజయ్య రాక్షసుణ్ణి తీసుకుని పొలం వెళ్ళాడు. పొలంలో నారు వేస్తున్న మార్తాండుడి దగ్గరకు రంగయ్య తన మనుషుల్ని పంపాడు. రేయ్, ఎవడరా నువ్వు? ఈ ఊరిలో ఎవరి పొలంలోనైనా మా అయ్యగారి రంగయ్య కూలీలే పని చెయ్యాలి. మర్యాదగా నువ్వు వచ్చిన దారినే వెంటనే వెళ్ళిపో. అయ్యా, మీకు విషయం తెలిసినట్లు లేదు. నేనేమీ కూలిని కాను. మా మామ రాజయ్య పొలం పనికి సహాయం రమ్మంటే వచ్చాను.
నాతో మీకేమిబ్బంది? నేను మా మామ రాజయ్య వెళ్ళమంటే మాత్రమే వెళ్తాను, కానీ మీరు చెప్తే కాదు. ఒరేయ్, వీడు మాటలతో వినేటట్లు లేదు. వీడికి మనమేమిటో చూపించాలి అంటూ మార్తాండుడిని కొట్టాడు భీమయ్య. దీంతో మార్తాండుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. తన పిడిగుద్దులతో భీమయ్యను వెళ్ళగొట్టాడు మార్తాండు. ఇది తెలుసుకున్న రాజయ్య మార్తాండుడితో, నువ్విలా గొడవలు పడితే నువ్వెవరో అందరికి తెలిసిపోతుంది. కొంచెం శాంతంగా ఉంటూ నీ పని చేసుకోవయ్యా బాబు. సరే, మీరు చెప్పినట్లే చేస్తాను. రాక్షసుడు పొలంలో నారు వేశాడు. ఆ రోజు నుండి రాక్షసుడు పని చేయటం, తినటం, నిద్రపోవటం చేసేవాడు. నారు ఎదిగిన తరువాత రాజయ్య 50 ఎకరాలలో త్వరగా నాట్లు వేశాడు. వాడి పనితనానికి రాజయ్య ఆశ్చర్యపోయాడు. పైరు పచ్చగా ఎదిగింది. రాక్షసుడితో ఎటువంటి ఇబ్బందులు రాకపోయేసరికి రాజయ్యకి సంతోషంగా ఉంది. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు రాజయ్య, మార్తాండు పొలంలో ఉన్నారు. మార్తాండా, పంట కోతకొచ్చింది. రేపు పంట కోయించి బండికెత్తించి ఇంటికి చేర్చు. అయ్యా, రేపే ఆ పని చేస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. ఇంతలో రాజయ్య పక్క ఇంటి సీతయ్య వచ్చి, రాజయ్య, నిన్నటి నుండి నేను పెంచుకుంటున్న మేకలు 2 కనిపించటం లేదు. నువ్వు గాని చూసావో ఏంటి? అరే అవునా? లేదు సీతయ్య, నేను వాటిని చూడలేదు. సీతయ్య మేకల్ని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. రాజయ్య అనుమానంతో పొలంలో పనిచేస్తున్న రాక్షసుడి దగ్గరకు వచ్చి, మన పక్కింటి సీతయ్య ఇంట్లో 2 మేకలు కనిపించడం లేదట. నువ్వు కాని తీసావా? నిజం చెప్పు. మార్తాండు సమాధానం చెప్పేలోపు సీతయ్య తిరిగి వచ్చి, రాజయ్య, మేకలు కనపడకపోతే పొరుగురు కషాయి వాడికి అమ్మేసి ఉంటారనుకున్నాను. కానీ కొండపైన నా మేకలకు సంబంధించిన అవశేషాలు గుట్టగా పడి ఉన్నాయి. ఇది క్రూర జంతువుల పని అనుకుంటున్నాను. ఇక నుండి జీవాలను జాగ్రత్తగా చూసుకోవాలి. నీకు చెప్పిపోదామని వచ్చాను. సీతయ్య వెళ్ళగానే రాజయ్య అనుమానంగా రాక్షసుడి వైపు చూసి, ఇది నీ పనా, క్రూర జంతువుల పనా? ఇది నా పని. మొదట్లో నరమాంసం తిని విసుగు పుట్టి శాకాహారం ఇష్టపడి మీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు శాకాహారం తిని తిని విసుగు పుట్టింది. సరిగ్గా అదే సమయంలో పక్కింటి సీతయ్య ఇంట్లో కట్టేసిన 2 మేకల్ని చూశాను. నా జిహోచాపల్యం వలన వాటిని కొండపైకి తీసుకెళ్లి తినేశాను. నన్ను క్షమించండి. రాక్షసుడి మాటలకు రాజయ్య నిర్ఘాంతపోయాడు. మొదట పట్టరాని కోపం వచ్చినా వెంటనే తమాయించుకుని, రాక్షసుడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఎవ్వరికీ తెలియదు. మాంసాహారం మీద విసుగు పుట్టి శాకాహారం కోరుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ మాంసాహారం కోసం మేకలను తినేశాడు. పాముకు పాలు పోస్తే అదే మనల్ని కాటేసినట్టు రేపు మనుషులు తినడం మొదలుపెట్టి ఊరిలో అందరిని తినేస్తే ఇక ఈ రాక్షసుడిని ఇక్కడ ఉంచడం అంత క్షేమం కాదు. నిన్ను నమ్మి నాతో తీసుకువచ్చి తప్పు చేశాను. ఆ తప్పును నేనే సరి చేసుకుంటాను. నేను పొమ్మన్నప్పుడు పోతానని మాట ఇచ్చావు. ఇక ఈ ఊరి వదిలి వెళ్ళిపో. మళ్ళీ ఎప్పుడు నాకు కనిపించుకో. రాక్షసుడు ఏదో మాట్లాడబోయాడు. కానీ రాజయ్య వాడికి అవకాశం ఇవ్వకుండా, వెళ్ళమనగానే ఎందుకు ఏమిటి అని అడగకుండా వెళ్తానని మాట ఇచ్చావు. నువ్వేం మాట్లాడుకో. చేసింది చాలు, ఇక బయలుదేరు. అయ్యా, ఇంతకాలం నన్ను ఆదరించినందుకు మీకు ధన్యవాదములు. మీకు చెడ్డ పేరు తీసుకుని వచ్చే పని ఏదీ చెయ్యను అని మీకు మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకుంటాను. నేను వెళుతున్నాను. మళ్ళీ మీకు కనిపించను. అపరాధ భావంతో అక్కడి నుంచి వెళుతున్న మార్తాండుడికి రంగయ్య మాటలు వినిపించి ఆగి వినసాగాడు. ఒక్కడే ఏమి చేస్తాడని సరదాగా తీసుకున్నాను. ఆ మార్తాండుని తక్కువ అంచనా వేశాను. ఇప్పుడు మార్తాండు ఒక్కడే నారు వేసి నాట్లు వేసి పంట పండించడమే కాక
రేపు పంట కోసి రాజయ్య ఇంటికి తోలుతున్నాడు. ఇలా ప్రతి ఒక్కడు వాళ్ళ బంధువులను తెచ్చుకుంటే మనకి ఎవ్వరూ పని ఇవ్వరు. దీనికి పరిష్కారం ఆలోచించాలి. ఏమి చేయమంటారో చెప్పండి అయ్యా. ఆ మార్తాండుడిని కొట్టి తరిమేయమంటారా? ఆ, కిందటిసారి అఘోరించారుగా, అది కాదు. ఇప్పుడు వేరే ఏదైనా రాజయ్య ఇక తేరుకోకుండా ఉండేటట్లు ఆలోచన చేయాలి. ఈ రాత్రికి రాజయ్య పొలానికి వెళ్ళి పంటను తగలబెడదాం. నాతోనే పెట్టుకుంటాడా ఆ రాజయ్య? అడవికి వెళ్ళడానికి ఆ దారిన వస్తున్న రాక్షసుడు ఈ మాటలు విని, ఈ మనుషులే రాక్షసుల కంటే దారుణంగా ఉన్నారు. స్వార్థం కోసం మంచివారిని పీడిస్తున్నారు. ఇన్ని రోజులు నన్ను నమ్మి రాజయ్య నాకు ఆశ్రయం ఇచ్చాడు. నేనే దానిని నిలబెట్టుకోలేకపోయాను. రాజయ్య ఉప్పు తిన్నాను. రాజయ్యకి, రైతులకి వీడి బెడద తప్పించాలి. రైతులను దోచుకునే వారికి అదొక గుణపాఠం అవ్వాలి. వెంటనే మానవ రూపం విడిచి రాక్షస రూపం ధరించి రంగయ్య ముందుకు వచ్చి, రే రంగయ్య, నీలాంటి మోసగాల వల్లేరా రైతులు ఇబ్బంది పడుతున్నారు. నీలాంటోడు భూమికి భారం అంటూ రంగయ్యని అమాంతం మింగేశాడు. రాక్షసుడు రంగయ్య మనుషుల వైపు చూసి, మీరు పక్క ఊరిలో లాగా న్యాయబద్ధంగా 3 వరహాలు కూలి తీసుకుని పని చెయ్యండి. అలా కాకుండా ప్రవర్తిస్తే మీకు రంగయ్యకు పట్టిన గతే పడుతుంది. జాగ్రత్త అని హెచ్చరించి అడవికేసి వెళ్ళిపోయాడు. రంగయ్యను ఒక రాక్షసుడు మింగేశాడనే వార్త రవాణంలా ఊరు మొత్తం వ్యాపించింది. రాజయ్య దగ్గరికి రంగయ్య మనిషి భీమయ్య వచ్చి, అయ్యా, మమ్మల్ని క్షమించండి. ఈ రోజు నుండి 3 వరహాలకే పనిచేస్తాము. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. మధ్యాహ్నం అయింది. రాక్షసుడి ఆలోచనలతో ఉన్న రాజయ్యతో, ఏమండి, మార్తాండుడిని భోజనానికి పిలవండి. రాత్రే వాళ్ళ ఊరికి వెళ్ళాడు. ఇక అతని అవసరం మనకు ఉండదు. అవునా, మనకి చాలా ఉపకారం చేశాడు. పాపము మైకుడు ఎలా బతుకుతాడో ఏమో. రాక్షసుడు పోతూ పోతూ ఊరికి ఉపకారం చేసి వెళ్ళినందుకు రాక్షసుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రాజయ్య. తను పండించిన పంటకి ధర కట్టగలిగిన రోజు రైతుకు వస్తుందని ఆశిస్తూ కష్టాల్లో కూడా ఇతరుల కడుపు నింపటం కోసం కష్టపడుతున్న రైతులందరికీ వందనములు.